హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాను గుట్టురట్టు చేశారు సిఐడి అధికారులు. నిన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాశారు. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు సిఐడి అధికారులు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 13 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారు సిఐడి అధికారులు. ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ లో వేల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుపుతున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. 13 మందిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అధికారులు. గుజరాత్ ఆర్సీబీ మధ్య నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ రూపంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక లెక్క, అయితే నిన్న ఫైనల్ మ్యాచ్ రోజు ఒక లెక్క అన్నట్లుగా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠా జోరుగా పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్లుగా తెలుస్తోంది. నిన్న భాగ్యనగరంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వీరిని పలు కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు. వీరితో పాటు వీరి వెనుక ఇంకా ఎవరెవరున్నారు, నగరంలో ఇంకా ఎక్కడెక్కడ క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నాయో లోతుగా ఎంక్వైరీ చేయనున్నారు. ఐపీఎల్ ఫైనల్ సీజన్ సందర్భంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన అధికారులు ఆ దిశగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ 13 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు పనిపట్టారు. హైదరాబాద్ కేంద్రంగానే కొన్ని వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న 13 మందిని మరింత లోతుగా విచారించనున్నారు. వీరి వెనుక ఇంకా పెద్ద నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు.